హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు గో విద్య. సో మనకు రైల్వే సిబిటి 1 ఎగ్జామినేషన్ కంప్లీట్ అయింది. దీనికి సంబంధించిన కట్ ఆఫ్ గురించి చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు. సో కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది, ఓపెన్లో ఏ విధంగా కట్ ఆఫ్ ఉంటుంది, అలానే ఓబీసీకి ఏ విధంగా కట్ ఆఫ్ ఉంటుంది, ఈడబ్ల్యూఎస్కి ఏ విధంగా కట్ ఆఫ్ ఉంటుంది, ఎస్సీ కేటగిరీకి ఏ విధంగా కట్ ఆఫ్ ఉంటుంది, అలానే ఎస్టీ కేటగిరీకి ఏ విధంగా కట్ ఆఫ్ ఉంటుంది. ఓకే, సో దీని గురించి చాలామంది వరి అవుతున్నారు. ఓకే, సో మేము క్వాలిఫై అవుతామా లేదా అని చెప్పేసి. సో కొంతమంది వాళ్ళ మార్క్స్ అనేవి మాకు సెండ్ చేస్తున్నారు. ఓకే, సో అంటే ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినాము, ఎన్ని క్వశ్చన్స్ మనకు రాంగ్ అవుతున్నాయని కూడా చెప్తున్నారు. ఓకే, సో దీని గురించి ఇప్పుడు మనము ఎంత డిస్కస్ చేసుకున్నా కానీ మనకు వచ్చే మార్క్సే వస్తాయని చెప్పేసి కూడా తెలుసు. ప్లస్ కట్ ఆఫ్ గురించి ఎగ్జాక్ట్గా ఎవరు కూడా మీకు క్లియర్ కట్గా చెప్పలేరు. ఓకే, సో ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ కట్ ఆఫ్ అనేది మనం డిసైడ్ చేయలేము. ప్లస్ ఇక్కడ నార్మలైజేషన్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది కాబట్టి ఓకే, సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా కానీ ఇక్కడ 2 లేదా 3 ఓకే, సో ఇప్పటి వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము అన్నీ కూడా మోడరేట్ టు ఈజీ లెవెల్లోనే వచ్చాయి క్వశ్చన్ పేపర్స్. కానీ ఒక 2 ఓకే లేదా కొంతమంది 3 క్వశ్చన్ పేపర్ల వరకు అంటున్నారు. ఓకే, సో అవన్నీ కూడా కొంచెం డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఓకే, సో మీకే తెలుసు. ఓకే, సో ఎవరైతే ఎగ్జామినేషన్ రాస్తున్నారో మీకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. ఓకే, సో మీ క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉందా లేకుంటే మీ క్వశ్చన్ పేపర్ మీకు ఈజీగా ఉందా అని చెప్పేసి. ఓకే, సో ప్రతి ఒక్క ప్రిపరేషన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫై అవ్వాలనే సో మేము కూడా కోరుకుంటాం అనమాట. సో అందువల్లనే చెప్తున్నా కట్ ఆఫ్ గురించి ప్రజెంట్ అయితే వదిలేయండి. సో సిబిటి 2 ప్రిపరేషన్ గురించి ఆలోచిద్దాం. ఓకే, సిబిటి 2 ప్రిపరేషన్కి సో జనరల్గా ఓకే, సో ఎవరైనా కానీ మీ క్వశ్చన్ పేపర్స్లో ఓకే, సో మీ క్వశ్చన్ పేపర్స్లో మీ జోన్ ఏదైనా కానీ ఓకే, సో మీరు ఒకవేళ సికింద్రాబాద్ జోన్ అయితే కాంపిటీషన్ కొంచెం హై ఉంటుంది కాబట్టి సో కట్ ఆఫ్ అనేది సో నియర్ టు 39 ఉంటుంది అని చెప్పేసి నేను చెప్పానమాట. ఓకే, సో అంటే రా మార్క్స్ చెప్తున్నాను. ఓకే, అంటే మీకు వచ్చిన మార్క్స్ గురించి చెప్తున్నాను, నార్మలైజ్డ్ మార్క్స్ నేను చెప్పడం లేదు. ఓకే, సో నార్మలైజేషన్ ఎవరు కూడా చేయలేరు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఎంతమంది మనకు ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యారు, అలానే ఎంతమంది బాగా రాశారు దాన్ని బేస్ చేసుకొని నార్మలైజేషన్ అనేది పూర్తిగా మీరు ఒక్కసారి కావాలనుకుంటే అప్లికేషన్లో మనకు ఇది ఉందన్నమాట. అంటే ఎప్పుడైతే నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయిందో ఈ నోటిఫికేషన్లో పీడిఎఫ్లో మీరు ఒకసారి నార్మలైజేషన్ ఫ్యాక్టర్ అనేది ఉంటుందన్నమాట. అక్కడ ఒకసారి చూడండి. ఓకే, సో ఎంతమంది బాగా రాశారనే దాన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు, టాప్ మార్క్స్ ను కన్సిడర్ చేస్తారు, అలానే టోటల్గా మనకు యావరేజ్ వాల్యూతో ఇది లింక్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా, సో అందువల్లనే నార్మలైజ్డ్ స్కోర్ను నువ్వు కాదు నేను కాదు ఓకే, సో ఇంకెవ్వరు కూడా సో మనం చెప్పలేము. ఓకే, సో అందువల్లనే మీకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మీకు ఒకవేళ 39 మార్క్స్ దానికంటే కొంచెం హై వచ్చినాయంటే ఓపెన్ కేటగిరీకి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ కొంతమంది జెన్యూన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే సో మీకు ఒకవేళ మీరు సిబిటి 2 కోచింగ్ మన దగ్గర తీసుకుంటూ ఓకే, సో లేదంటే ఆఫ్లైన్లో సిబిటి 2కి సంబంధించి సో మీరు జాయిన్ అయినా కానీ రేపటి నుంచి వచ్చే బ్యాచ్లో ఓకే, సో ఒకవేళ మీరు పొరపాటున ఫెయిల్ అయిపోతే అంటే సిబిటి 1 అనేది మీరు క్వాలిఫై కాకుంటే ఇమీడియట్గా మీరు ఏదైతే పే చేసి ఉంటారో ఓకే, సో ఇమీడియట్గా మొత్తం కూడా మీకు రిఫండ్ చేయడం జరుగుతుంది. సో దాని గురించి ఆలోచించకండి. మీకు ఒకవేళ మీరు బార్డర్లో ఉన్నారని తెలిసినా మీరు కొంత బాగా రాశారు ఓకే, నేను ఈజీగా క్వాలిఫై అవుతానేమో అనే ఆలోచన ఉన్నా కానీ సో ఇమీడియట్గా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఓకే, సో ఎందుకంటే ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి ఎవరికి తెలీదు. ఓకే, సో ప్రజెంట్ ప్రీవియస్గా మనం తీసుకున్నామంటే ఓకే, సో లైక్ ఆగస్టులో ఎగ్జామినేషన్ ఉండాలి, అలానే అక్టోబర్ ఓకే, సో సెప్టెంబర్ లేదా అక్టోబర్లోనే మనకు సిబిటి 2 కండక్ట్ చేయాల్సి ఉందన్నమాట. అంటే 1 మంత్ గ్యాప్లో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేదానికి వాడికి ఆల్రెడీ ఆర్ఆర్బి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అంటే ఈ విధంగా కండక్ట్ చేయాలి అని చెప్పేసి ఉందన్నమాట. ఓకే, సిమిలర్గా వాడు కండక్ట్ చేసినాడంటే ఎగ్జామినేషన్ డిసెంబర్ నుంచి ఓకే, సో డిసెంబర్ ఎండింగ్ నుంచి అలానే జనవరి ఎండింగ్ మధ్యలో మ్యాక్సిమం పాసిబిలిటీస్ ఉన్న ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేదానికి. సో ఆన్ అండ్ యావరేజ్ మీరు తీసుకున్నా కానీ ఓకే, సంక్రాంతి ముందు కానీ సంక్రాంతి తర్వాత కానీ ఎగ్జామినేషన్ అనేది సిబిటి 2 ఉంటుంది. ఓకే, సో హార్డ్లీ ఓకే, సో మీరు ఒక 5 రోజుల పాటు టైం వేస్ట్ చేశారని అనుకుందాం. ఓకే, సో క్రిస్మస్కి ఒక 2-3 రోజులు లేదంటే జనవరి 1st 1 or 2 days ఖచ్చితంగా వేస్ట్ చేస్తాం. మనం అందరం యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే. మీరు నార్మల్గా ఉందామని ట్రై చేసినా కానీ చుట్టుపక్కల క్లైమేట్ మిమ్మల్ని చదివించదు అనమాట. ఓకే, సో అందువల్ల చెప్తున్నా సో 30 days మాత్రమే సో మనకు ఈ ఎగ్జామినేషన్కి టైం ఉంది. ఓకే, సో ఈ 30 daysలో మనం ఏం చేయగలము. ఓకే, సో ముందు మీకు సిలబస్ గురించి పూర్తి అవగాహన వస్తేనే ఓకే, సో మనము ఎగ్జాక్ట్గా ఈ 30 daysని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పేసి తెలుస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో ఆల్రెడీ మీకు చెప్తున్నా ఓకే, సో ఎవరైతే రేపటి నుంచి స్టార్ట్ అయ్యాయి ఓకే, సో December 2nd ఓకే, సో December 2nd నుంచి కంటిన్యూస్గా బ్యాచెస్ ఓకే, సో ఎవ్రీ 1 weekకి ఒక బ్యాచ్ అనేది ఉంది. ఓకే, సో ఎవ్రీ 1 weekకి ఒక బ్యాచ్ అనేది ఉంది. December 2nd నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. సో మీకు ఆల్రెడీ కీ గురించి అడుగుతున్నారు. ఓకే, సో కీ రానివ్వండి నేను జాయిన్ అవుతాను అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఓకే, సో నో ప్రాబ్లం. ఓకే, సో మీరు కీ చూసుకొని అన్నారండి, కీ చూసుకోక ముందైనా కానీ మీకు ఆల్రెడీ తెలుసు
తెలిసి ఉంటుంది. ఓకే, సో ఎన్ని కరెక్ట్ పెట్టారు, ఎన్ని తప్పు పెట్టారు అని చెప్పేసి మీకు క్లారిటీ ఉంటే నో ప్రాబ్లం. ఓకే, సో మీరు ముందైనా జాయిన్ అవ్వచ్చు, లేదంటే తర్వాత అయినా జాయిన్ అవ్వచ్చు. సో ముందే చెప్తున్నా ఆఫ్లైన్ ఫీ. ఓకే, సో ఆఫ్లైన్ ఫీ ఎవరైతే ఈ రోజుతో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తారో, లేదంటే ఎవరైతే ఈ బ్యాచ్ లో జాయిన్ అవుతారో వాళ్ళకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అలానే సో ట్రేడ్ రెండు కలిపి 8,000 రూపీస్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఆన్లైన్. ఓకే, సో ఆన్లైన్లో మీరు ఒకవేళ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మాత్రమే కంప్లీట్ చేయాలనుకుంటే 1,500 అనేది ఉంటుంది. సో అలానే ఏదైనా ట్రేడ్, ఓకే, సో మీకు సంబంధించిన ట్రేడ్ మీరు తీసుకున్నారంటే అది కూడా 1,500 అనేది ఉంటుంది. ఓకే, సో ఇది ఆఫ్లైన్ ఫీజు అనమాట, ఇది ఆన్లైన్ ఫీజు. ఓకే, సో 1,500 అనేది ఉంటుంది. ఓకే, సో 1499 అని చెప్పేసి మన గోవిద్య యాప్లో ఉంటుంది. ఓకే, సో మీరు ఒకసారి ప్లేస్టోర్లో వెళ్ళి సో గోవిద్య అని చెప్పేసి సో యాప్ అనేది ఉంటుంది. సో మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకునేసి మీకు కావాల్సిన కోర్స్ అనేది చూడొచ్చు. కోర్స్తో పాటే ఓకే, సో ఎవరైతే తీసుకోవాలని టెన్షన్ లేదో ఓకే, సో మీరు కూడా ఓపెన్ చేసుకోవచ్చు. దాంట్లో సిలబస్ అనేది ఉంటుంది. సో ఎంత చదవాలనేది కూడా క్లియర్ కట్గా ఉంటుంది. మీరు కావాలంటే వాటిని బేస్ చేసుకునేసి ఏ విధంగా అయినా ప్రిపేర్ అయ్యి సో మీరు ఫెయిల్ కూడా అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఎనీహౌ ఇక్కడ ఫస్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి కంప్లీట్గా మనం చూద్దాం. ఓకే, సో మొదటిది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, రెండవది మనం చేయాల్సింది ఏంటంటే ట్రేడ్. ఓకే, సో ఎందుకు ఇక్కడ పార్ట్ ఏ పార్ట్ బి అనొచ్చు కదా అని చెప్పేసానంటే, సో ఏముంది పార్ట్ ఏలో మ్యాథమెటిక్స్ ఉంది. ఓకే, సో నో ప్రాబ్లం, మనం ఆల్రెడీ చదివినదే ఇది. ఓకే, సో రీజనింగ్ ఉంది. ఓకే, ఆల్రెడీ నో ప్రాబ్లం. కొంతమంది సో ఈ మ్యాథమెటిక్స్ రీజనింగ్ కూడా సరిగా చేయని వాళ్ళు ఉంటారనమాట ఎగ్జామినేషన్స్లో, వరి అవ్వకండి. ఓకే, సో మీరు మ్యాథమెటిక్స్ రీజనింగ్ ఖచ్చితంగా మళ్ళీ చదవాల్సిందే. ఓకే, సో విత్ ఇన్ 30 డేస్లో సో మీరు ఇంతకుముందు ఏదైతే చేశారో ఖచ్చితంగా 1 or 2 అవర్స్ మీరు డైలీ, ఓకే, సో 1 అవర్ ఎవరైతే మ్యాథమెటిక్స్ రీజనింగ్ సరిగా చేయలేదో ప్రీవియస్గా, సో రెండు కావాలనుకుంటే ఇదొక గంట మీరు కంపల్సరీగా చదవాల్సిందే. ఓకే, సో ప్రతి టైప్ ఆఫ్ క్వశ్చన్ మీరు చేయాల్సిందే. ఓకే, సో ప్రీవియస్ క్వశ్చన్స్. ఓకే, సో ఏ ఇన్స్టిట్యూట్ కానీ మీకు ఖచ్చితమైన క్వశ్చన్ పేపర్ని ప్రొవైడ్ చేయదు ఎక్సెప్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, సో ఎన్ని మాక్ టెస్ట్లు మనం రాసినా కానీ మనకు ప్రాక్టీస్ బాగా అవుతుంది. కానీ ఎప్పుడైతే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బాగా చేస్తామో అప్పుడైతేనే మనకు స్టాండర్డ్ అనేది తెలుస్తుంది, ఎగ్జామినేషన్ స్టాండర్డ్ అనేది తెలుస్తుంది. ఓకే, సో అందువల్లనే ఎప్పుడైనా మనం చేయాల్సింది ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, సో ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి, మీకు ఒక్క క్వశ్చన్ కూడా మిస్ కాకుండా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనకి ఏంటంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఓకే, సో దీన్ని అయితే మనం ఖచ్చితంగా ఎవరికైతే వస్తుందో రాదో ప్రతి ఒక్కరు కూడా డైలీ 1 అవర్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఓకే, సో బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ ప్లస్ ఇక్కడ రిలవెంట్ ట్రేడ్. ఓకే, సో ట్రేడ్ ఏమేమి ట్రేడ్స్ ఉంటాయి సో ఒక్కసారి మీకు చూపిస్తాను. ఓకే, సో ఏమేమి ట్రేడ్స్ ఉంటాయో సో మిగతా సిలబస్ అంతా కూడా నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ట్రేడ్స్ ఏమేమి ఉంటాయి అని చెప్పేసి అంటే ఎలక్ట్రికల్ కి సంబంధించిన ట్రేడ్స్, ఎలక్ట్రీషియన్ ట్రేడ్, చాలా ఎక్కువ మంది ఎలక్ట్రీషియన్ ట్రేడ్ లో అప్లై చేసి ఉంటారు. ఓకేనా, సో నేను కూడా జనవరిలో నోటిఫికేషన్ వచ్చే ముందు నుంచి ఓకే, సో మనం చెప్తూనే ఉన్నాం ఎలక్ట్రికల్ వాళ్ళు ఎవరైనా కానీ ఎలక్ట్రీషియన్ ట్రేడే చూస్ చేసుకోండి, మీకు కొంచెం సింపుల్గా ఉంటుంది. సో వైండర్ సిలబస్ కూడా సేమ్ ఉంటుంది కదా అని చెప్పేసి అని అంటారు. ఓకే, సో ఇక్కడ వైర్మెన్ సిలబస్ కానీ లేకుంటే వైండర్ సిలబస్ కానీ సో ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఓకే, సో కానీ ఎలక్ట్రీషియన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఈజీగా క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఓకే, సో అందువల్లనే ఎలక్ట్రీషియన్ చూస్ చేసుకోమని చెప్పామన్నమాట. ఇప్పుడు మనం చేంజ్ చేసుకునే దానికి లేదు, ఎవరైనా కామెంట్ చేస్తారేమో. ఓకే, సో తెలియని వాళ్ళు చెప్తున్నా ముందే. ఓకే, సో ఇన్స్ట్రుమెంట్ మెకానిక్. ఓకే, సో ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ లేదా రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్. ఓకే, మెకానిక్. ఓకే, సో రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్. ఓకే, సో ఇవి ఎలక్ట్రికల్ కి సంబంధించినవి. ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ రేడియో అండ్ టీవీ. ఓకే, సో రెండు. ఓకే, మన దగ్గర ఏవైతే నేను స్టార్ మార్క్ పెడుతున్నానో ప్రతి ఒక్కటి మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఓకే, సో ప్రతి ఒక్కటి మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఓకే, సో ఆర్మేచర్ అండ్ కాయిల్ వైండర్ పొరపాటున ఎవరైనా చూస్ చేసుకున్నారేమో అని చెప్పేసి ఇది కూడా ఇస్తున్నాం అంతే. ఓకే, సో లేకుంటే మీరు ఎలక్ట్రీషియనే చూస్ చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్. మేజర్గా ఇది సో ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ కాంబినేషన్లో ఉంటుంది అనమాట. చాలా మంది రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ అంటే మెకానికల్ వాళ్ళు ఏమనుకుంటుంటారు, ఇది ఒక చిన్న యూనిట్, నేను డిప్లొమాలో చదివినా, ఇది ఒక చిన్న యూనిట్, నేను బీటెక్లో చదివినా అనుకుంటారు. సో అది మాత్రమే కాదు మీరు చదవాల్సింది, అది ఓన్లీ మీకు ఒక 5 మార్క్స్ లేదా 6 మార్క్స్ వరకు గెయిన్ చేస్తుంది. ఓకే, సో చాలా మందికి సిలబస్ అనేది తెలియదు. నేను 1 by 1 ట్రేడ్. ఓకే, సో సిలబస్ మొత్తం కూడా ప్రీవియస్ గానే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫిబ్రవరిలోనే దీనికి సంబంధించిన సిలబస్ మొత్తం కూడా చెప్పడం జరిగింది. ఓకే, సో ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి మీరు ఆ వీడియో చూడండి, లేకుంటే మీరు మా టీంకి ఒకసారి మెసేజ్ చేస్తే మీకు కావాల్సిన సిలబస్ అన్ని కూడా ప్రాపర్గా మీకు సెండ్ చేస్తారు. ఓకేనా, సో నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్. ఓకే, సో ఆల్రెడీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకు ఈ రెండు ట్రేడ్స్ చాలా ఇంపార్టెంట్, రెండింటికి కూడా ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ ఉంటుంది. కానీ అందరికీ ఏం చెప్పానంటే ప్రీవియస్గా ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్ చూస్ చేసుకోండి, మీకు క్వశ్చన్
పేపర్ కొంచెం సింపుల్గా ఉంటుంది అని చెప్పేసి చెప్పాను అనమాట. ఓకేనా. సో అలానే మెకానికల్కి సంబంధించి ఫిట్టర్ ట్రేడ్. ఓకే, సో ఎక్కువ మంది అప్లై చేసిన ట్రేడ్ ఏంటంటే ఫిట్టర్ ట్రేడ్. అలానే ప్రీవియస్గా మనం మెన్షన్ చేసామన్నమాట. ఓకే, సో మెకానిక్ డీజిల్లో కూడా ఎక్కువ మంది సో అప్లై చేశారు. ఓకే, సో అలానే రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ చాలా మందికి తెలియక దీన్ని అప్లై చేశారనమాట. ఓకే, సో ఐటీఐ దీంట్లో కంప్లీట్ చేసిన వాళ్ళు తక్కువే. ఓకే, ఐటీఐ R&Dలో కంప్లీట్ చేసిన వాళ్ళు తక్కువే, కానీ బీటెక్ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు ఘోరంగా ఈ ట్రేడ్ అనేది చూస్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక చిన్న యూనిట్ అనేసి ఫీల్ అయ్యారనమాట. ఓకేనా, అంటే కొంతమంది రాంగ్ సోర్సెస్ని కూడా ఫాలో అయి ఉండొచ్చు. నో ప్రాబ్లం. ఓకే, సో ఇది కూడా మనం ఇస్తున్నాం. సో నో ప్రాబ్లం. దీన్ని కూడా ఏ విధంగా పాస్ అవ్వాలనేది కూడా మనము క్లియర్ కట్గా మీకు చెప్తాం. ఓకేనా. సో నెక్స్ట్ హీట్ ఇంజన్. ఓకే, సో హీట్ ఇంజన్. సో ఇక్కడ ఇంజన్కి సంబంధించి, ఐసీ ఇంజన్కి సంబంధించి సో మొత్తం క్లాసెస్ అన్ని కూడా ఉంటాయన్నమాట. ఓకే, సో మనం కూడా మొత్తం క్లాసెస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో దీంతో పాటు సో మిషనిస్ట్, టర్నర్ అనేవి ఉన్నాయి. అలానే ట్రాక్టర్ మెకానిక్ ఉన్నాయి, మోటార్ వెహికల్ మెకానిక్ అనేది కూడా ఉంది. సో మనం మోటార్ వెహికల్ మెకానిక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఆటోమొబైల్కి సంబంధించిన సో కొంత సిలబస్ అనేది ఉంటుంది, ప్లస్ ఇంజన్కి సంబంధించిన సిలబస్ అనేది కూడా, ఐసీ ఇంజన్కి సంబంధించిన సిలబస్ అనేది కూడా కొంత ఉంటుంది. ఓకే, సో మెకానిక్ మోటార్ వెహికల్. ఓకే, సో ఇది కూడా మనం ఇస్తున్నాం. ట్రాక్టర్ మెకానిక్ నాకు తెలిసి ఎవరు కూడా సెలెక్ట్ చేసుకోలేదు మన స్టూడెంట్స్ అందరూ కూడా. మీరు ఒకవేళ సెలెక్ట్ చేసుకున్నా కానీ మేమైతే దీనికి సంబంధించి కోచింగ్ అనేది ఇవ్వము. మీరు ఒకవేళ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇమీడియట్గా ఒక్కసారి మెసేజ్ పెట్టండి, నేను దీన్ని ఏ విధంగా పాస్ అవ్వాలనేది ఈజీగా మీకు చెప్తాను. ఓకే, సో దీనికి ఎటువంటి కోచింగ్ అనేది అవసరం ఉండదు. ఓకే, సో ఎవరైతే ట్రాక్టర్ మెకానిక్ ఉన్నారో, ఓకే, సో మీరు జనరల్గా మీకు ఎటువంటి కోచింగ్ అనేది అవసరం ఉండదు. ఒకసారి మీరు దీనికి అప్లై చేస్తుంటే పొరపాటున ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా. సో నెక్స్ట్ మెకానిక్ డీజిల్. ఓకే, సో ఆల్రెడీ మనము ఇక్కడ వచ్చినది ట్రేడే అనమాట. ఇది మెకానిక్ మోటార్ వెహికల్ కూడా ఇక్కడ వచ్చింది, రెండింటికి ఇది కామన్ ట్రేడే అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, R&D. ఓకే, సో ఇది కూడా ఆల్రెడీ కామన్ ట్రేడ్. ఓకే, సో మనకి ఎలక్ట్రికల్ వాళ్ళకు ఉంది, అలానే సో ఎయిర్ కండిషన్ అండ్ రెఫ్రిజిరేషన్ ఇక్కడ కూడా మనకు మెకానికల్ వాళ్ళకు కూడా ఉంది. ఓకే, సో నెక్స్ట్ హీట్ ఇంజన్. ఓకే, సో ఇవన్నీ కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నవి. ఓకే, సో ఓన్లీ 3 లేదా 4 ట్రేడ్లు మాత్రమే మనం ప్రొవైడ్ చేయలేదు. ఒకటి ట్రాక్టర్ మెకానిక్ మనము ప్రొవైడ్ చేయట్లేదు. ఓకే, సో నెక్స్ట్ టర్నర్ ప్రొవైడ్ చేయట్లేదు. సో మిషనిస్ట్ ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నాం కానీ, ఓకే, సో జనరల్గా మేము ఎవరు కూడా దీనికి అప్లై చేయలేదు. ఓకే, సో లేత్కి సంబంధించిన సిలబస్ అనేది దీంట్లో ఉంటుంది. సో కొంచెం టెక్నాలజీ, అలానే మనకు సబ్జెక్ట్ కూడా కొంచెం టఫ్గా ఉంటుంది కాబట్టి జనరల్గా ఎవరు కూడా ప్రిఫర్ చేసి ఉండకపోవచ్చు. ఓకే, సో సేమ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనకు ఫిట్టర్లో కూడా కొన్ని ఉన్నాయి. ఓకే, సో ఫిట్టర్లో కూడా కొంత సిలబస్ అనేది ఉంది, కానీ ఫిట్టర్ అనేది కొంచెం కంఫర్టబుల్ అనమాట కంపేర్ టు మెషినిస్ట్. ఓకే, సో ఎనీహౌ నెక్స్ట్ మనకు సో ప్రతి ఒక్కటి కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకేనా. సో ఆల్మోస్ట్ అన్ని ట్రేడ్స్, ఓకే, సో ఆల్ ట్రేడ్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఎక్సెప్ట్ 1 ట్రేడ్. ఓకే, సో 1 ట్రేడ్, రిమైనింగ్ ట్రేడ్స్ కూడా మీకు ఏ విధంగా పాస్ అవ్వాలని చెప్పేసి నేను ప్రీవియస్గానే చెప్పాను అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ నేను ట్రేడ్ చదవాలా లేకుంటే బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ చదవాలా? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ వచ్చు అనుకుందాం. ఓకే, సో మ్యాథ్స్, రీజనింగ్ వచ్చు అనుకుందాం. ఓకే, ప్రీవియస్గానే మీరు చదివారు కాబట్టి సో కొంచెం ఈజీగా క్వాలిఫై అవుతాను, నేను మ్యాథ్స్లో 25 స్కోర్ చేసుకోగలను అనేసి అనుకుంటారు. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ నేను ట్రేడ్ చదవాలా లేకపోతే ఇక్కడ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదవాలా అని చెప్పేస్తానంటే ఒకసారి సిలబస్ చూద్దాం. ఓకే, సో ఒకసారి సిలబస్ అనేది చూద్దాం బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి. సో ఏమున్నాయో దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చదవాలి ఫస్ట్ అనేది డిసైడ్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో సో మనకి ఏ సిలబస్ ఉందంటే డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ యాక్సెసరీస్. ఓకే, సో ఇది అన్నింటికంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఓకే, సో నేను ముందే చెప్తున్నా, చాలా మందికి ఇది తెలియదు అనమాట. ఓకే, సో ఆల్రెడీ దీంట్లో ఏమేమిటాయంటే మనకి సో ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఓకే, సో ఇంజనీరింగ్ డ్రాయింగ్ డైరెక్ట్గా దీని నుంచే మనకు 4 ఓన్లీ ఈ టాపిక్ నుంచే మనకు 4 క్వశ్చన్ల వరకు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో ప్లస్ లైన్స్ నుంచి ఒక క్వశ్చన్, జామెట్రిక్ ఫిగర్స్ నుంచి 2 క్వశ్చన్స్, ప్రొజెక్షన్స్ అండ్ వ్యూస్ నుంచి మనకు 2 క్వశ్చన్స్, సింబాలిక్ రిప్రజెంటేషన్ నుంచి 1 or 2 క్వశ్చన్స్. ఓకే, సో ఆల్మోస్ట్ మనకు ఎన్ని వస్తాయంటే సో నియర్ టు 10 ప్లస్ క్వశ్చన్స్ అనేవి దీని నుంచి ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఆక్యుపేషనల్ సేఫ్టీ నుంచి మనకు సో 3 లేదా 4 క్వశ్చన్స్, లేదా 3నే అనుకుందాం. ఓకే, సో 3 లేదా 4 క్వశ్చన్స్ అనేవి దీని నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో క్వశ్చన్స్ చెప్తున్నా. ఓకే, ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నేను చెప్తున్నాను, 3 or 4 క్వశ్చన్స్. ఇక్కడ ఆక్యుపేషనల్ సేఫ్టీ అంటే ఏంటంటే సో మనము ఒక వర్కింగ్ క్లైమేట్లోకి వెళ్ళినప్పుడు సో మనం మెకానికల్గా, ఎలక్ట్రికల్గా
ప్రొటెక్షన్ అనేది తీసుకోవాలి. అంటే ఒక మెకానికల్ లోడ్ మన మీద ప్రెజర్ పెట్టకూడదు, అలానే ఎలక్ట్రికల్ లోడ్ అనేది కూడా మన మీద ప్రెజర్ పెట్టకూడదు. ఓకే, సో ఎందుకంటే ప్రతి చోట మనము ఎలక్ట్రికల్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి, అలానే ప్రతి చోట వెయిట్స్ అనేవి ఉంటాయి అనమాట. మనం ఎప్పుడైతే ఒక ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నా కానీ, ఒక ట్రైన్ దగ్గర వర్క్ చేస్తున్నా కానీ, ఒక స్టేషన్లో వర్క్ చేస్తున్నా కానీ, ఒక షెడ్ లోపల వర్క్ చేస్తున్నా కానీ, ఓకే, ఇలా ప్రతి చోట మనకు ఎలక్ట్రికల్ సిస్టమ్స్ అలానే మెకానికల్ సిస్టమ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా, సో వీటికి సంబంధించి ఏ విధంగా మనము ప్రొటెక్షన్ అనేది తీసుకోవాలి. ఓకే, సో సేఫ్టీ. ఓకే, సో దీంట్లో మేజర్గా మనకి వచ్చేది ఏంటంటే సేఫ్టీ. ఓకే, సో సేఫ్టీకి సంబంధించి మనము రూల్స్ అనేవి చూడాలి. ఓకే, సో రూల్స్ చూడాలి, అలానే రెగ్యులేషన్స్ అనేవి చూడాలి. ఓకే, సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రెండు కూడా సేమే కదా అంటే సేమ్ కాదు. ఓకే, సో ఖచ్చితంగా డిఫరెంట్. ఓకే, సో రూల్స్ చూడాలి, అలానే రెగ్యులేషన్స్ చూడాలి. ఓకే, సో సేఫ్టీ సింబల్స్ చూడాలి. ఓకే, సో సింబల్స్ చూడాలి. ఓకే, సో అలానే సైన్స్ అంటే ఏంటంటే మనకు ఏదైనా ఒక సింబల్, ఓకే, సో లేదా సైన్ అనేది ఉందంటే ఆ సైన్ని బేస్ చేసుకొని మనము ఏమర్థం చేసుకోవాలి. ఓకే, సో అంటే ప్రాహిబిటెడ్ సైన్, అది కంపల్సరీ సైనా, ఓకే, సో లేకుంటే సో ఇట్ హ్యాస్ టు మస్ట్ సైన్. ఓకే, సో ఏదో ఒకటి దీని గురించి ఇన్ఫర్మేషన్ అనేది మనకు కంపల్సరీగా తెలియాలి. అలానే ఒక వర్క్ ప్లేస్లో ఎలక్ట్రిక్ షాక్ తగిలినప్పుడు మనం ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి. ఓకే, సో ఒక కో వర్కర్కి, ఓకే, సో ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా కానీ, ఓకే, అంటే వర్క్ పరంగా ఏ విధంగా ప్రాబ్లం వచ్చినా కానీ మనం ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి అనేది కూడా మనకి ఇక్కడ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్లో మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, సో బేసిక్ ఎలక్ట్రిసిటీ అనేది సో యాక్చువల్గా అయితే ఇక్కడ ఫిజిక్స్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో చాలా మంది ఇది ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అనుకుంటారు, ఇదేంటంటే ఫిజిక్స్ కాన్సెప్ట్. ఓకే, సో ఫిజిక్స్ లోపలికి ఇది వస్తుంది, కానీ బేసిక్ ఎలక్ట్రిసిటీ నుంచి ఆల్మోస్ట్ మనకు ఒక 10 క్వశ్చన్స్ వరకు ఉంటాయి. సో నువ్వు ఫిజిక్స్ ఫార్మాట్లో చదివినావంటే ఖచ్చితంగా దీన్ని క్వాలిఫై అవ్వలేవు. ఓకే, సో 10 క్వశ్చన్స్, దీనికి ఖచ్చితమైన ఎక్స్పర్ట్ అనే వాళ్ళు ఉండాలి. ఓకే, సో ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ మాత్రమే బేసిక్ ఎలక్ట్రిసిటీ మీకు డీల్ చేయగలరు. ఓకే, సో వేరే ఏ సబ్జెక్ట్స్ కూడా మీకు సో ఎవరైనా వినొచ్చు కానీ నో ప్రాబ్లం, కానీ బేసిక్ ఎలక్ట్రిసిటీ మనము పర్ఫెక్ట్గా చదువుకోవాలి. ఓకే, సేమ్ చదవాలి దీంట్లో అంటే వాట్ ఈజ్ వోల్టేజ్, వాట్ ఈజ్ కరెంట్, వాట్ ఈజ్ పవర్, వాట్ ఈజ్ ఎనర్జీ. ఓకే, సో వాట్ ఈజ్ పవర్ ఫ్యాక్టర్, వాట్ ఈజ్ ఏసీ, వాట్ ఈజ్ డీసీ, వాట్ ఈజ్ ఏసీ పవర్, వాట్ ఈజ్ డీసీ పవర్. ఓకే, సో ఇలా వాట్ ఈజ్ పవర్ ఫ్యాక్టర్ యాంగిల్. ఓకే, సో ఈ విధంగా మనము 1 by 1 ప్రతి ఒక్కటి చదువుకుంటూ వెళ్ళాలి. అలానే సిరీస్ సర్క్యూట్ అంటే ఏంటి, ప్యారలల్ సర్క్యూట్ అంటే ఏంటి, స్టార్ కనెక్షన్ అంటే ఏంటి, డెల్టా కనెక్షన్ అంటే ఏంటి, ఇలా మనకు నంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో నోడల్ అనాలిసిస్ అంటే ఏంటి, థెవెనిన్స్ థీరం అంటే ఏంటి, ఓకే, అలానే నార్టన్స్ థీరం అంటే ఏంటి. ఓకే, సో ఈ విధంగా ప్రతి ఒక్కటి, ఈవెన్ వోల్టేజ్ డివిజన్, కరెంట్ డివిజన్, ఓకే, ఇట్లా చెప్పుకుంటూ పోతే మనకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా అనే వస్తాయన్నమాట. ఓకేనా, సో అందువల్లనే ఒక 30 నుంచి 40 కాన్సెప్ట్ల వరకు దీంట్లో ఉన్నాయి, 40 కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయి. సో ప్రతి 4 కాన్సెప్ట్లకి మనకు ఒక క్వశ్చన్ అనేది గెయిన్ అవుతుంది. ఓకే, సో ఒక క్వశ్చన్ అనేది గెయిన్ అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో బేసిక్ ఎలక్ట్రిసిటీ మనం చదివేస్తాం, నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ జనరల్ ఫిజిక్స్. ఓకే, సో ఫిజిక్స్ సంబంధించి మనం ఆల్రెడీ చదివిన యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, కొంతమంది ఏఎల్పిలో CBT 1లో ఫిజిక్స్ సబ్జెక్ట్ని కొంచెం నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు అనమాట. ఓకే, సో నో ప్రాబ్లం. ఓకే, ఫిజిక్స్ నుంచి ప్రీవియస్గా ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రీవియస్గా సిలబస్ అనేది కొంచెం చేంజ్ అనేది ఉంది. సో ఇప్పుడు కూడా ఫిజిక్స్ సిలబస్లో కొంచెం తగ్గించడం జరిగింది. ప్లస్ కొత్తగా మనకు లీవర్స్ అండ్ సింపుల్ మిషన్స్ అనే టాపిక్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో దీంట్లో ఆల్మోస్ట్ 8 to 10 క్వశ్చన్స్ అనేవి మనకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో 8 to 10 క్వశ్చన్స్ అంటే ఇది కూడా మనము నెగ్లెక్ట్ చేయలేము. ఓకే, సో దీంతో పాటు మనకు సో నెక్స్ట్ ఉన్న టాపిక్స్ ఏంటంటే ఐటీ లిటరసీ అండ్ కంప్యూటర్స్. సో దాని తర్వాత మనకు ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్. ఓకే, సో ఎన్విరాన్మెంట్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో దీని నుంచి కూడా ఓకే, సో ఆల్మోస్ట్ 5 to 8 క్వశ్చన్స్ వరకు రావచ్చు. సో కొంచెం వెయిటేజ్ అనేది మనకు డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రాపర్గా జరగకపోవచ్చు. ఓకే, సో అంటే ఏంటంటే కొన్నిసార్లు ఏం చేస్తారంటే మనకు బేసిక్ ఎలక్ట్రిసిటీ కొన్ని క్వశ్చన్ పేపర్స్లో బేసిక్ ఎలక్ట్రిసిటీ నుంచి తక్కువ ఇవ్వచ్చు, కొన్ని క్వశ్చన్ పేపర్స్లో ఇంజనీరింగ్ డ్రాయింగ్ నుంచి తక్కువ ఇవ్వచ్చు, కొన్ని క్వశ్చన్ పేపర్స్లో సో ఎన్విరాన్మెంట్ నుంచి తక్కువ ఇవ్వచ్చు. సో దీంట్లో కూడా మనకు ఆల్మోస్ట్ 10 క్వశ్చన్స్ వరకు మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో దీంట్లో మనకు ఆల్మోస్ట్ 3 to 4 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా మనం కంప్యూటర్ సంబంధించి ప్రతి ఒక్క టాపిక్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్కి ఇక్కడ వరకే కాదండి సిలబస్. ఓకే, సో ఇక్కడ కూడా మనకు కంప్లీట్ సిలబస్ అనేది ఉంది. ఓకే, ఇప్పుడు టోటల్గా మనకి ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి మనం పాస్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటే ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో మనకు పార్ట్ ఏ. ఓకే, సో పార్ట్ ఏలో సో మనం ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, మ్యాథ్స్ బాగా వచ్చి, రీజనింగ్ కూడా బాగా వచ్చి, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో నీకేం రాలేదనుకో. ఓకే, సో అంటే
వచ్చిన మార్క్స్ నెగిటివ్ మార్క్స్ రెండు కూడా బ్యాలెన్స్ అయిపోయినాయి. ఓకే, సో నీకు 0 వచ్చాయి అనుకుందాం. ఓకే, సో అప్పుడు ఎన్ని వస్తాయి దీంట్లో మార్క్స్? 60 మార్క్స్ వస్తాయి. ఓకే, 60 మార్క్స్ మంచిదే, నో ప్రాబ్లం. ఓకే, 60 మార్క్స్ అనేది పార్ట్ ఏలో మంచి మార్క్స్, నో ప్రాబ్లం. ఓకే, నువ్వు ఎప్పుడైతే ట్రేడ్ పాస్ అవుతావో అప్పుడే. ఓకే, సో పార్ట్ బిలో ఏముంది మనకు? ట్రేడ్ అనేది ఉంది. ట్రేడ్లో ఎన్ని మార్కులు రావాలి మనకి? సో 35% ఆఫ్ ద మార్క్స్ అని చెప్పేసానంటే 27 మార్క్స్ రావాలి అవుట్ ఆఫ్ 75. ఓకే, సో జస్ట్ నార్మల్గా అడుగుతున్నా. ఓకే, సో 75 మార్క్స్లో 27 మార్క్స్ రావాలనుకుంటే 27 క్వశ్చన్స్ కరెక్ట్ పెడితే సరిపోతుంది కదా. అంటే చాలా మందికి డౌట్ రావచ్చు. ఓకే, సో 27 మార్క్స్కే నేను ప్రిపేర్ అయితే సరిపోతుంది కదా అని చెప్పేసానంటే 27 మార్క్స్ ప్రిపేర్ అవుతే నువ్వు అక్కడ రాసేది 20 మార్క్స్కే. ఓకే, సో రిమైనింగ్ అన్ని కూడా నెగిటివ్ వెళ్తుంది. అది కూడా ఇది మ్యాథమెటిక్స్ రీజనింగ్ కాదు, ఫిక్స్డ్ క్వశ్చన్స్ వస్తాయి అనుకునే దానికి. ఇదేంటి ట్రేడ్. ఓకే, సో మనం ఏంటి టెక్నికల్ ఇదంతా కూడా. ఓకే, సో వన్స్ మనం మిస్టేక్ చేసినామంటే ఓవర్. ఓకే, సో మనము ఎప్పుడైనా కానీ 27 మార్క్స్ రావాలనుకుంటే ఎన్ని క్వశ్చన్స్ వరకు మనం అటెంప్ట్ చేయాలి అనేది ముందే మనకు అవగాహన ఉండాలి. ఓకే, సో నేను చెప్తున్నా. ఓకే, సో 75 మార్క్స్లో మేము ప్రొవైడ్ చేసే కోచింగ్. ఓకే, సో మేము ప్రొవైడ్ చేసే కోచింగ్తో మీరు 55 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, సో 55 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. కానీ కొన్నిసార్లు ఏం చేస్తుందంటే మనకు సో డౌట్ అనేది ఉంటుంది. ఓకే, సో 55ని అటెంప్ట్ చేయగలనా? ఓకే, సో అంత ఎక్కువ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయగలనా అని చెప్పేసి అనుకుంటే ఎవరైనా కానీ కొన్ని తక్కువే ప్రిపేర్ అవుతారు. సో లేకుంటే 1 or 2 టాపిక్స్ అనేవి సో మీకు కొంచెం టఫ్గా ఉండేదానికి కూడా ఛాన్స్ ఉంది. సో అందువల్లనే చెప్తున్నా. ఓకే, సో మీరు 45 నుంచి 50 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు. ఓకే, సో నేను కాన్ఫిడెంట్ చెప్తున్నా. సో ఏ ట్రేడ్ అయినా మీరు తీసుకోండి. ఓకే, సో 45 నుంచి 50 క్వశ్చన్స్ అనేవి మీరు కంపల్సరీగా అటెంప్ట్ చేస్తారు. మనం దీనికి తగ్గట్టే. ఓకే, సో డైలీ ఆఫ్లైన్లో కానీ ఓకే సో ఆన్లైన్లో కానీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ట్రేడ్కి సపరేట్గా యూనిట్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అందువల్లనే చెప్తున్నా ఖచ్చితంగా 45 to 50 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేస్తారు. సో పోనీ ఒక 5 క్వశ్చన్స్ తక్కువే పెట్టుకుందాం. ఓకే, సో మీరు 5 క్వశ్చన్స్ రాంగ్ పెట్టారనుకుందాం. ఓకే, సో అంటే 45లో మీరు 45 పెట్టారు. ఓకే, 45లో 5 రాంగ్ పెట్టారంటే మీకు ఎన్ని వస్తాయి? సో 35+ ఖచ్చితంగా మీకు రావాల్సిందే. ఓకే, 35+ ఖచ్చితంగా రావాల్సిందే. వర్స్ట్ కేస్. ఓకే, సో క్వశ్చన్ పేపర్ ఎంతో టఫ్గా ఉంది. ఓకే, సో అయినా కూడా మీరు పాస్ అవ్వాలి అనుకున్నారంటే ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో మీకు 30 వరకు వస్తాయి, కానీ 30 కంటే మించి కిందికి అనేది రాకపోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో ఎప్పుడైతే మనకు 27 మార్క్స్ రావాలనుకుంటే 27 మార్క్స్కే మనం నేర్చుకున్నామంటే ఖచ్చితంగా రాదు. ఓకే, ఎక్స్పర్ట్స్ ఎవరైతే మాటలు చెప్తున్నారో ఓకే, సో ముందే చెప్తున్నా స్టూడెంట్స్ లైఫ్తో ఆడుకునే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఓకే, సో యూట్యూబ్లో మీరు ఆల్రెడీ ఫాలో అవుతుండొచ్చు. ఓకే, సో టెక్నికల్ సబ్జెక్ట్ నేను చెప్తున్నా. ఓకే, ఇంతసేపు నేను చెప్పాను. సో ఒక కోర్స్ కూడా తీసుకోమని నేను చెప్పడం లేదు. ఎందుకు? నువ్వు చదువు. ఓకే, సో నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చదువుతావు. కానీ సో పూర్తిగా ఓకే, సో కంప్లీట్గా సిలబస్ గురించి తెలియకోకుండా సో ఈ విధంగా స్టూడెంట్స్ని డివేట్ చేయడం అనేది సో వన్ ఆఫ్ ద వర్స్ట్ మెథడ్. ఓకే, ముందే చెప్తున్నా. సో మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వండి, నో ప్రాబ్లం. ఓకే, సో అల్టిమేట్గా స్టూడెంట్ క్వాలిఫై అవ్వాలి. ఓకే, సో స్టూడెంట్ పాస్ అయ్యి ఏఎల్పిగా వెళ్తేనే సో మనం చేసిన వర్క్ అనేది, మనం చేసిన సర్వీస్ అనేది సో వాల్యుబుల్. ఓకే, సో అందుకనే చెప్తున్నా. మీరు మా దగ్గర జాయిన్ అవ్వకపోయినా ఓకే, సో మాకు తెలుసు ఆల్రెడీ. సో ట్రేడ్ గురించి ఫిబ్రవరి నుంచి కంప్లీట్గా మేము స్టూడెంట్స్తో మాట్లాడుతూనే ఉన్నాము. సో ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్లో ఓకే, సో ముందే చెప్తున్నా, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరు క్వాలిఫై అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నా. సో కానీ సిలబస్ ప్రాపర్గా తెలుసుకున్న చోట ఓకే, సో సిలబస్ ఎక్కడైతే మీకు ప్రాపర్గా ప్రొవైడ్ చేస్తారో, సబ్జెక్ట్ ఎక్కడైతే ప్రాపర్గా ప్రొవైడ్ చేస్తారో, ఏదైతే టెక్నికల్గా ఉంటుందో ఓకే, సో అది మాత్రమే మీకు ప్రాపర్గా ఎగ్జామినేషన్కి గైడెన్స్ ప్రొవైడ్ చేయగలదు. ఓకే, సో అందువల్లనే చెప్తున్నా, మీరు ఎవరి దగ్గరైనా తీసుకోండి, నో ప్రాబ్లం. కానీ సో ప్రాపర్గా పేరు చదవండి. ఓకే, సో ఇంకొకటి చెప్తున్నా. ఓకే, సో మనకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి ఓకే, సో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి అలానే ట్రేడ్కి సంబంధించి ఓకే, సో ట్రేడ్స్కి సంబంధించి సో బయట ఎటువంటి మెటీరియల్స్ లేవు. ఓకే, సో ఎటువంటి మెటీరియల్స్ లేవు. ఓకే, సో లేవు అనడం కంటే ఎటువంటి మెటీరియల్స్ కూడా వద్దు. ఓకే, సో ముందే చెప్తున్నా, ఎటువంటి మెటీరియల్స్ వద్దు. ఓకే, సో నేను క్లియర్ కట్గా చెప్తున్నా. నేను టాపిక్స్ నేమ్స్ మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, డీసీ సర్క్యూట్స్. ఓకే, సో డీసీ సర్క్యూట్స్, ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, సో ఏసీ సర్క్యూట్స్, బ్యాటరీస్ టాపిక్స్ ఉన్నాయి కదా. ఓకే, సో మీరు ఎక్కడి నుంచైనా చదవండి, ఈ టాపిక్స్ మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. నేనేం చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో మన యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, సో మీరు ఒకసారి సిలబస్ చూడండి, నచ్చితే మీరు ఆటోమేటిక్గా తీసుకుంటారు. ఓకే, సో అందువల్ల చెప్తున్నా
సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి, ఒక ఆర్డర్లో ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసానంటే ఖచ్చితంగా గోవిద్య ఇన్స్టిట్యూట్ని ఫాలో అవ్వండి. ఓకే, సో మీరు ఖచ్చితంగా ఒక జాబ్ అనేది కొట్టగలరు, ఏఎల్పిగా మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వగలరు. ఓకే, సో సిబిఐటి గురించి పెద్దగా వరి అవ్వకండి. ఓకే, సో మీకు కావాల్సింది ఓన్లీ 4 to 5 days. ఓకే, సో సిబిఐటి అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ లేదా సైకోమెట్రిక్ టెస్ట్ గురించి ఇప్పుడే వరి అవ్వకండి. ఓకే, సో మీకు కావాల్సింది ఓన్లీ 1 week. ఓకే, సో 1 weekలో మీరు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ను క్లియర్ చేసుకోవచ్చు ప్రిపరేషన్తో. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ ఆలోచించాల్సింది బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ట్రేడ్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో ఈ రెండింటిలో ఏది ఫస్ట్ అని చెప్పేసానంటే ఫస్ట్ ట్రేడ్. ఓకే, సో నో డౌట్. ఓకే, ఫస్ట్ ట్రేడ్ నేను పాస్ అవుతున్నానా లేదా అంతే. ఓకే, సో ట్రేడ్ పాస్ అవుతే ఓకే, ఇప్పుడు మీరు ఇమీడియట్గా ఒక 10 days బాగా కష్టపడి ట్రేడ్ అనేది కంప్లీట్ చేశారనుకుందాం. ఓకే, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కావచ్చు, లేదంటే ఫిట్టర్ కావచ్చు, ఏదైనా కానీ ట్రేడ్ సిలబస్ ఫస్ట్ కంప్లీట్ చేశారనుకుందాం. ఓకే, నీకు ఆల్రెడీ కాన్ఫిడెన్స్ వచ్చింది, నాకు 27 marks అనేవి వస్తాయి, ఈజీగా నేను 35+ స్కోర్ చేసుకుంటున్నాను. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు నాకు మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్లో ఎన్ని వస్తాయి? 16 వస్తున్నాయి. ఓకే, 16 వస్తున్నాయి. నాకు ఇప్పుడు మార్క్స్ క్వాలిఫై అవ్వాలంటే ఎంత రావాలి? 75 marks వరకు రావాలి. సో దీంట్లో ఎంత రావాలి మార్క్స్? నాకు రిమైనింగ్ 15 marks అనేది రావాలి. ఓకే, నో ప్రాబ్లం. మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్లో నాకు 50 marks వస్తున్నాయి. ఓకే, సో దీంట్లో ఎంత రావాలి? 25 marks అనేది రావాలి. పెట్టుకొని టార్గెట్ ముందు నుంచే. ఓకే, సో 75 ఖచ్చితంగా కొట్టాల్సిందే. ఓకే, 75 marks ఎవరైతే టార్గెట్ పెట్టుకొని కొడుతున్నారో ఖచ్చితంగా మీకు ఏఎల్పి జాబ్ వచ్చేసినట్లే. ఓకే, సో ఈ 75 కంటే తక్కువ అయితే మీరు సో ఇమీడియట్గా సో మీ ఆలోచనలన్నీ కూడా కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటాయి అనమాట. ఓకేనా, సో అందువల్లనే చెప్తున్నా మ్యాథ్స్ రీజనింగ్ బాగా చేసి సో దీంట్లో ఎన్ని మార్క్స్? ఓకే, ఫస్ట్ మీరు ఏం చేయాలి? ట్రేడ్ నేను క్వాలిఫై అవుతున్నా, వాళ్ళు ఎగ్జామినేషన్లో వచ్చేసేదని చెప్తున్నా. ఓకే, అంటే రైల్వే ఏ విధంగా ఫాలో అవుతుంది? ఓకే, ట్రేడ్ పాస్ అయ్యాడా లేదా? ట్రేడ్ ఫెయిల్ అయినాడు. ఓకే, పక్క దుబ్బండి. ఓకే, సో ట్రేడ్ ఫెయిల్ అయినాడు, పక్క దుబ్బండి, అంతే. ఓకే, సో నెక్స్ట్ ట్రేడ్ ఎవరైతే పాస్ అవుతారో కౌంట్ చేయండి మార్క్స్. ఓకే, సో కౌంట్ చేయండి అంతే. సో ఎవరైతే ట్రేడ్ పాస్ అయినారో వాళ్ళవే కౌంట్ చేస్తారు. ఓకే, సో దీంట్లో మార్క్స్ మీకు యాడ్ అవ్వవు. ఓకే, సో అందువల్లనే చెప్తున్నా ఫస్ట్ మీరు ట్రేడ్ కంప్లీట్ చేసేయండి పూర్తిగా. ఓకే, ట్రేడ్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా మీరు ఏం చేయాలంటే బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్లో 1 by 1. ఓకే, సో 1 by 1 మార్క్ అన్ని కూడా మీరు యాడ్ చేసుకుంటూ పోవాలి. ఓకే, సో మ్యాథ్స్ రీజనింగ్కి బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ మార్క్స్ యాడ్ అవుతూ వెళ్ళాలి. ఓకే, సో ట్రేడ్ అనేది మనకు ఫస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. ఓకే, సో నువ్వు దీన్ని క్వాలిఫై అవుతేనే సో దీన్ని మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. ఓకే, సో లేకుంటే దీన్ని క్వాలిఫై కాకుంటే సో మనం దీన్ని క్వాలిఫై కానట్టే. ఓకే, సిబిఐటి గురించి తర్వాత ఆలోచిద్దాం. ఓకే, సో ముందు మీరు కంప్లీట్ చేయాల్సింది ఏంటి? ట్రేడ్. ఓకే, సో ట్రేడ్ తర్వాత మీరు ఏం చేయాలంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఓకే, సో మీరు ఎటు నేర్చుకున్నా నో ప్రాబ్లం. ఓకే, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ముందే మీరు నేర్చుకున్నా కానీ ట్రేడ్ ఏం నేర్చుకోలేకపోయారు అనుకుందాం. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? మీకు 100 out of 100 స్కోర్ చేసినా కానీ నెక్స్ట్ నోటిఫికేషన్ జనవరిలో వస్తుందా, ఫిబ్రవరిలో వస్తుందా, మార్చిలో వస్తుందా అని వెయిట్ చేయాల్సిందే తప్ప మీకు ఇంకొకరు ఎవ్వరు కూడా హెల్ప్ చేసేదానికి ఉండరు. ఓకే, సో క్లియర్ కట్గా చెప్తున్నా, ట్రేడ్ ప్రాపర్గా చదవండి, అప్పుడైతేనే మీరు సో ఏఎల్పి ఎగ్జామినేషన్ మీరు క్లియర్ చేయగలరు. ఓకే, సో లేకుంటే మీరు క్లియర్ చేయలేరు. ఓకే, సో దీన్ని చెప్దామని చెప్పేసి మేము ఎన్నో రోజులుగా స్టూడెంట్స్తో మాట్లాడదామని ట్రై చేస్తున్నాము. మీరు కూడా ఇక ఈ విషయాలన్నీ తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఓకే, సో బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ట్రేడ్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో ఓకే సో ఎవరికి కూడా తెలియదు. ఓకే, సో డైరెక్ట్గా మనము మ్యాథ్స్ రీజనింగ్ చదివినట్లు ట్రేడ్కి సంబంధించిన సిలబస్ అనేది చదవడం అనేది చాలా వన్ ఆఫ్ ద వర్స్ట్ డిసిషన్ అనమాట. ఓకే, సో మ్యాథ్స్ అయితే ఏముంటుంది? ప్రొసీజర్ ఉంటుంది, మనం చదువుతాం. కానీ ఇక్కడ ట్రేడ్స్లో ఏముంటుంది? కాన్సెప్ట్. నీకు కావాల్సింది ఏంటి? కాన్సెప్ట్, నో షార్ట్ కట్. ఓకే, సో షార్ట్ కట్ అనేది లేదు. ఓకే, సో మనం డైరెక్ట్గా షార్ట్ కట్ చేసేదానికి ఉండదు. ఓకే, నీకు కాన్సెప్ట్ వచ్చా నువ్వు ఆన్సర్ చేయగలవు, నీకు కాన్సెప్ట్ రాదా గెస్ చేసినావా ఖచ్చితంగా నెగిటివ్ మార్కింగే మీకు రావడం జరుగుతుంది. ఓకే, సో అందువల్లనే చెప్తున్నా, సో ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా ఓకే క్వాలిఫై అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాము. సో ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కంపల్సరీగా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే ట్రై చేయండి. ఈవెన్ మీరు నా నెంబర్ కూడా కాల్ చేయొచ్చు. ఓకే, సో 8143 ఓకే, సో 841332. ఓకే, సో మీరు నా నంబర్కి కాల్ చేసి మీకు కావాల్సిన గైడెన్స్ అనేది కూడా తీసుకోవచ్చు. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది క్లియర్ కట్గా తెలుసుకోండి. ఓకే, సో 1 or 2 days లేట్ అయినా కానీ ఖచ్చితంగా మీరు సో 1 by 1 ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేయండి. ఓకే, సో ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.